ముందుగా అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారాలు. నా పేరు మెట్టా బుచ్చిరాజు, పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. గతంలో 2023లో మాజీ అధ్యక్షులు తెల్లం రవిప్రసాద్ రాజీనామా చేయగా అప్పుడు కాడి నుంచి పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మండల అధ్యక్షుడిగా నేను వ్యవహరిస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న శ్రీ బాలరాజు గారు పోలవరం శాసనసభ్యులు వాళ్ళు చేసినటువంటి మాటలకి మేము వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మీరు ఎవరైతే పెత్తందారులు అని ఆరోపించారో ఆ వ్యక్తులు లేకపోతే పోలవరం నియోజకవర్గంలో శ్రీ బాలరాజు గారు అనేవారు ఎవరికైనా తెలుసా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ పెత్తందారులే లేకపోతే పోలవరం నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే టికెట్ కానీ మీరు ఎమ్మెల్యే కానీ అయ్యేవారా? అయ్యి మీ మనసాక్షిని ఒకసారి అడిగితే బాగుంటుందని మా ఉద్దేశం. నెక్స్ట్, మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం అదే పెత్తందారుల దగ్గర ఎన్నిసార్లు మీరు నమస్కారాలు చేశారో మాకు తెలియదా? ఆ సిచ్యువేషన్లో మేము లేమా? నెక్స్ట్, మీరు అంటూ పెత్తందారులు మీ మీద పెత్తనం చేస్తే నిజంగా ఈ 2 సంవత్సరాలు కూడా మీ మీద అదే పెత్తందారులు పెత్తనం చేస్తే మీరు కోట్లాది ఆస్తులు ఏ విధంగా సంపాదించేవారు? కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, పార్టీ ఆఫీస్ కానీ, రెస్టారెంట్లు కానీ, భూములు కానీ ఏ విధంగా మీరు సంపాదించారో మాకు చెప్పాలి. నెక్స్ట్, జనసేన పార్టీలో ఒక సామాజిక వర్గం నాయకులు అందరూ ఒకటై నన్ను ఇబ్బందులకి గురి చేస్తున్నారని అంటున్నారు కదా. అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ ముందు నీ ఎన్నంటి నీ పక్షాన నీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి మీరు గెలిచేదానికి కీలక పాత్ర పోషించలేదని మేము అడుగుతున్నాం. అయితే మీరు నియోజకవర్గంలో పార్టీ పదవులు ఇస్తానని చెప్పేసి మొన్న బహిరంగ ర్యాలీ సభ నిర్వహించి బహిర్గతంగానే మా కొత్త మండల అధ్యక్షులు, కొత్త గ్రామ పార్టీ అధ్యక్షులు అని చెప్పేసి ప్రకటించి వారిని ఎండబెట్టుకొని ర్యాలీగా ఏలూరు పార్లమెంటరీ నామినేషన్ ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్లారు కదా. ఆ ఇస్తానన్నటువంటి నాయకులు ఏ సామాజిక వర్గానికి చెందినవారో మాకు చెప్పాలి. సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు మీరు ఏ విధమైన న్యాయం చేశారో మాకు చెప్పాలి. అంతెందుకు, నేను కూడా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాడిని మరియు గిరిజనుడిని. మీ గెలుపు కోసం, పార్టీ కోసం ఆహారనిశలు మీ వెన్నంటుండి నిద్ర ఆహారాలు మాని ఫ్యామిలీలను పక్కన పెట్టుకొని వ్యవసాయాలు వదులుకొని మీ అంట తిరిగాం. మరి నాకు ఏ విధమైన న్యాయం చేశారో చెప్పాలి. నాతో పాటు తిరిగినటువంటి మా జనసేన పార్టీలో మండల కమిటీలో వాళ్ళ వంతు వాళ్ళు ఖర్చు పెట్టుకొని తిరిగినటువంటి మండల కమిటీ సభ్యులు మా ట్రైబ్స్లో ఉన్నారు, ఎస్టీ జాబితాలో ఉన్నారు. మరి వారికి ఎటువంటి మీరు న్యాయం చేశారో మాకు చెప్పాలి. మీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడే సమయంలో ఈ మండలంలో బుట్టాయిగూడెం మండలంలో మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కానీ పెట్రోల్ కానీ, భోజనం కానీ, రూపాయి కానీ మీ జేబులో నుంచి తీసి ఇచ్చారా? చెప్పాలి. ఎవరికి వారు జనసేన పార్టీలో మండల కమిటీలో జన సైనికులు, కార్యకర్తలు స్వతహా సొంత డబ్బులతో వారి పనులు కూడా మానుకొని ఈరోజు నీ గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులకు మీరు ఏ న్యాయం చేశారో మాకు చెప్పాలి. అదేవిధంగా అక్రమంగా మా బుట్టాయిగూడెం మండలానికి వస్తే అక్రమంగా జేసీపీలను విఆర్ఓలతో, ఎంఆర్ఓలతో ఆపిచ్చి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు పెట్టి కోర్టులో ఆ వాయిదా కట్టించుకోకుండా
ఒక్కొక్క జేసీబీ దగ్గర నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు చేసిన విషయాలు వాస్తవాలు కాదని మేము అడుగుతున్నాం. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే, జనసేన పార్టీ అభివృద్ధి విషయానికి వస్తే, జనసేన పార్టీ బలోపేతం చేయడానికి, పార్టీ అభివృద్ధి చెందడానికి మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ బలోపేతానికి మీరు చేసినటువంటి కార్యాచరణ కానీ చర్యలు కానీ ఏమన్నా ఉన్నాయా? అవి మాకు చెప్పాలి. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకోసం కష్టపడ్డ కార్యకర్తలను కానీ ముఖ్య నాయకులను కానీ మండల అధ్యక్షులను కానీ ఏ రోజైనా మీరు గుర్తించారా? ఆప్యాయంగా పలకరించారా? వారికి తగిన గౌరవం మీరు ఇచ్చారా? వారికి తగిన న్యాయం ఈరోజు మీరు వాళ్ళకి ఏమైనా చేశారా అని అడుగుతున్నాం. ఒక మండల అధ్యక్షుడు ఎవరైనా వెళ్ళి మీ ఆఫీస్ ముందు కూర్చుంటే 8 కూర్చుంటే దాదాపు 2-3 ఇంటికి వాళ్ళతో మీరు మాట్లాడే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఈరోజు మీ గెలుపు కోసం తిండి తిప్పలు మాని మీ వెనకలు తిరిగి ఇంత చేసిన వాళ్ళకి మీరు ఇచ్చిన బహుమానం ఏముందని మేము అడుగుతున్నాం. నెక్స్ట్, ఈరోజు పార్టీ ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా విభేదాలు అనేది సహజం. ఒకరితోనో ఇద్దరితోనో ముగ్గురితోనో విభేదాలు ఉంటాయి, మనస్పర్ధాలు ఉంటాయి. కానీ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కేడర్ మొత్తం, ముఖ్య నాయకులు అయితేనేంటి, కార్యకర్తలు అయితేనేంటి, జన సైనికులు అయితేనేంటి, వీర మహిళలు అయితేనేంటి, నీ పక్షాన్ని ఎవరైనా నిలబడుతున్నారా? ఎందుకు ఈరోజు కాన్స్టిట్యున్సీ మొత్తం 7 మండలాలు కూడా మొత్తం ఎందుకు వ్యతిరేకమయ్యాయి? అది మీరు చెప్పాలి. నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో నామినేటెడ్ పదవులు అనేది వచ్చాయి. నామినేటెడ్ పదవులు ఏ అయితే ఉన్నాయో, ఏఎంసీ డైరెక్టర్లు కానివ్వండి, ఏఎంసీ చైర్మన్లు అయితే కానివ్వండి, పిఏసీ చైర్మన్లు అయితే కానివ్వండి, ఎవరికి ఇచ్చారు? మీరు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఈరోజు బుట్టగూడెం మండలంలో ఎంతమంది ట్రైబ్స్కి మీరు మా పిఏసీ చైర్మన్స్ ఇచ్చారు పదవులు? పిఏసీలో మెంబర్షిప్లు ఎంతమందికి ఇచ్చారు పదవులు? నీటి సంఘాలు ఎంతమందికి ఇచ్చారు మీరు పదవులు? ఏఎంసీ డైరెక్టర్లు ఎంతమందికి ఇచ్చారు మీరు పదవులు? ఏ సామాజిక వర్గానికి వారికి ఇచ్చారో మీరు మాకు చెప్పాలి. అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా ఎంతమందికి ఇచ్చారు అవి కూడా మాకు చెప్పాలి. పదవులు ఇప్పుడు పొందిన వారు ఎవరైతే ఉన్నారో, ఏఎంసీలు అయితేనేంటి, పిఏసీలు అయితేనేంటి, డైరెక్టర్లు అయితేనేంటి, ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు ప్రజెంట్, అవి కూడా మాకు చెప్పాలి. ఒకనొక విషయంలో చిన్న సందర్భం వచ్చిన సమయంలో ఏఎంసీ చైర్మన్ మీకు బాగుంటుంది కానీ ఖర్చు అవుద్ది, ఒక 50 లక్షల దాకా చూడగలమని చెప్పి నన్ను చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఆశ పుట్టించి సరే నాకు ఇవ్వండి, డబ్బులు అయితే నేను చూడలేదు, నా వల్ల డబ్బు అయితే మేము చూడలేము. ఈ ఏఎంసీ పదవి అనేది కూడా గత ప్రభుత్వాల నుంచి మేము రాజకీయాల్లో చూస్తే ఏ ఏఎంసీ చైర్మన్ కూడా పదవులకు డబ్బు ఇచ్చి తీసుకున్న దాఖలాలు లేవు అని అంటే వెంటనే మమ్మల్ని పక్కన పెట్టేసి మీకు ఏఎంసీ పదవి కావాలంటే 50 లక్షలు అయితేనే అవ్వుద్ది, లేకపోతే అవ్వదని చెప్పేసి మీరు అన్నారు ఆ రోజు. ఆ మాటలు వాస్తవం కాదని మేము అడుగుతున్నాం. ఇది ఇలాగ ఉండగా మరి ఇన్ని పదవులు ఇచ్చారు కదా, పిఏసీలు అయితేనేంటి, ఏఎంసీలు అయితేనేంటి, డైరెక్టర్లు అయితేనేంటి, అనుక్షణం కూడా మీ వెంటుండి మీతో కలిసి పనిచేసిన నేను, నన్నే ఒక 50 లక్షల దాకా డిమాండ్ చేసిన మీరు, ఈ పదవులన్నిటిని కూడా రూపాయి డబ్బులు కూడా తీసుకోకుండా మీరు వాళ్ళందరూ పదవులు కట్టబెట్టారని మేము అడుగుతున్నాం. ఇకపోతే మీరు చేసే నిరంకుశ చర్యలు ఏదైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకొని జనసేన క్యాడర్ అయితేనేటి, కార్యకర్తలు అయితేనేటి, ప్రతి ఒక్క జన సైనికుడు మీకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు కొంతమంది పార్టీకి సంబంధం లేని వ్యక్తులను పోగు చేసుకొని ర్యాలీలు పెట్టి బల ప్రదర్శన చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఒక ఎమ్మెల్యే అయి ఉండి పక్క కాన్స్టిట్యున్సీ అని కనీసం మీ జ్ఞానం కూడా లేకుండా నడి రోడ్లో ట్రాఫిక్ జామ్ చేసి తిరిగేటువంటి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్ల మీద, కార్ల మీద ఎక్కి స్పీచ్లు ఇవ్వడం,
అరవడం పూనకాలు వచ్చినట్టుగా. అది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యి ఉండి అధికారం పార్టీలో ఉండి అది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి ఏజెన్సీ ఏరియాల్లో ఎంతో అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నటువంటి పర్యావరణ శాఖ మంత్రి, మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మచ్చ తెచ్చే విధంగా, మరియు జనసేన పార్టీకి ముందుగా మచ్చ తెచ్చే విధంగా మీ వ్యవహార శైలి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని మేము ఈ సముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జనసేన పార్టీలో మీలాంటి ఎమ్మెల్యేలు ఎంతమంది అని వస్తుంటారు, నాలాంటి వాళ్ళు కూడా పదవుల కోసం ఎంతమంది అని వస్తుంటారు. నిజమైన జన సైనికుడు, నిజమైన అభిమాని శాశ్వతంగా పవన్ కళ్యాణ్తో పాటు పార్టీలో శాశ్వతంగా ఉండిపోతాడని మీరు గుర్తించుకుంటే మంచిదని మేము తెలియజేస్తున్నాం. ప్రలోభ పెట్టడం, లేనిపోని మాటలు, లేనిపోని ఆలోచనలు కల్పించి జనాల్ని తప్పిదారి పట్టిస్తున్న మీ వ్యవహార శైలి ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈరోజు నిలదీస్తున్నాం. మీరు అంటున్నారు పెత్తందారులు అని చెప్పేసి. పోలవరం నియోజకవర్గంలో పెత్తందారులు మీ మీద పెత్తనం ఏ విధంగా చెలాయించారు ఈ 2 సంవత్సరాల కాలంలో? ప్రూఫ్లతో ఏమన్నా మీరు మీడియా ముందు పెట్టగలరా? ఇదే మీడియా ముందు మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మేము ప్రూఫ్లతో సహా ఇదే మీడియా ముందు పెట్టడానికి, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలవరం నియోజకవర్గంలో జరిగేటువంటి ఏదైతే ఈ గజిబిజి రాజకీయం ఉందో దీని మీద బాగా దృష్టి పెట్టి ఖచ్చితంగా దీన్ని ఒక దారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని, మంచిగా ఎదుగుతున్న ఈ పార్టీని, మంచి కార్యకర్తలను కూడా కోల్పోయే పరిస్థితి మా ఎమ్మెల్యే వాళ్ళు కలుగుతుంది కనుక దీన్ని సక్రమైన దారిలో పెట్టేటువంటి ఆలోచన మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంత వీలైతే అంత తొందరగా దీని మీద కార్యాచరణ రూపం దాల్చాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మా కార్యకర్తలందరూ కూడా, మా మండల కమిటీ సభ్యులకు అందరికి కూడా, మా ముఖ్య నాయకులకు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.